భూమ్యాకాశములు సృజించిన యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. మరి భూమిను ఆకాశమును సృజించిన వాడు మన పరమ తండ్రి అయిన దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడని లేఖన భాగం తెలియచేస్తుంది. భూమ్యాకాశములను సృజించిన వాడు, భూమ్యాకాశముల్లో భూమి ఆయన పాదపీఠముగాను, ఆకాశము ఆయన సింహాసనముగాను ఉండి ఉన్నది. కాబట్టి మరి భూమ్యాకాశాలను సృజించిన ప్రభువు ఈ పట్టజాలనంత విశాలములో మరి నిన్ను చూసి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉన్న ప్రభు చెంత మనము చేరి ఆయన యొక్క నామాన్ని బట్టి, ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన విధానాన్ని బట్టి మరి కీర్తనాకారుడు ఎలా స్తుతులు చెల్లించున్నాడో ఆ విధంగా మనం కూడా మరి దేవుని గురించి స్తుతియాగము చేయాలి.